My name is Dr. KJ Reddy, Senior Orthopedic Surgeon, Specialist in joint replacements and స్పోర్ట్స్ మెడిసిన్ యాజ్ వెల్ యాజ్ రోబోటిక్ సర్జరీస్. ఈ రోజు మనము బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేసుకుందాం. బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం ఈ రోజు రేపుల్లో. ఎప్పుడో ఒకసారి చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తూ పోతూ ఉంటుంది. అదే విధంగా చూస్తే యూరోపియన్ కంట్రీలో కానీ అమెరికన్ కంట్రీస్లో కానీ బ్యాక్ పెయిన్ వల్ల లాస్ ఆఫ్ వర్క్, అంటే వర్క్కు వెళ్లకుండా ఈ బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్. ఈ బ్యాక్ పెయిన్ చాలా వరకు సిట్టింగ్ జాబ్ చేసిన వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది. సిట్టింగ్ జాబ్ అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఎందుకు వస్తుంది అని ఈరోజు మనము తెలుసుకుందాం. జనరలీ బ్యాక్ పెయిన్ ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ది టైం యంగ్ పీపుల్లో వస్తూ ఉంటుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల డెస్క్ జాబ్, ఐటీ జాబు కంటిన్యూస్గా అవర్స్ టుగెదరు డెస్క్ దగ్గర కూర్చొని పని చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎందుకంటే ఈ జాబ్ వల్ల మన ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఈ బ్యాక్ మసిల్స్ స్ట్రాంగ్గా ఉండవు. మన బ్యాక్ నార్మల్ పోస్చర్ మెయింటైన్ చేయాలంటే ఈ 4 గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి ఈ స్పైన్కు. ఫ్రంట్, 2 సైడ్లు, వెనుక భాగంలో. ఇవి కరెక్ట్గా బ్యాలెన్స్ అయినప్పుడే మన కూర్చునే పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ కూడా ప్రివెంట్ చేయడానికి వీలు. ఈ కంప్యూటర్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళ పోస్చర్ కరెక్ట్గా ఉండదు. కంప్యూటర్తో పనిచేసే వాళ్ళు ఏంటంటే ప్రాబబ్లీ వేరియస్ పోస్చర్లో సోఫాలో పడుకొని, బెడ్ మీద పడుకొని, వేరియస్ పోస్చర్లో ఆక్వర్డ్ పొజిషన్లో పడుకొని కానీ కూర్చొని కంప్యూటర్ మీద పని చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద ఉంటుంది, కానీ వాళ్ళ బాడీ పోస్చర్ ఎలా ఉందో గుర్తించలేరు, గమనించలేరు ఆ టైంలో. అదే కాన్స్టెంట్గా పొజిషన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక సైడ్ ఆఫ్ ది బ్యాక్లోనే ఎక్కువ లోడ్ పడి బ్యాక్ పెయిన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఎవరైతే డెస్క్ జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పోస్చర్, అంటే కూర్చునే తరీకా చాలా ఇంపార్టెంట్. మనం కూర్చున్నప్పుడు లోయర్ బ్యాక్ అనేది సపోర్ట్ ఉండాలి కింద చైరు వెనకాల. అదే స్ట్రైట్ కూర్చొని మన కంప్యూటర్ స్క్రీన్ మన ఐ లెవెల్లో ఉండాలి. 2 కిందికి ఉన్నా పైకి ఉన్నా కూడా ఏమవుతుందంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా కామన్గా వస్తుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం కుర్చీలో కూర్చొని డెస్క్ మీద కంప్యూటర్ పెట్టుకొని పని చేయడం చాలా ఇంపార్టెంట్. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కొంచెంసేపు కంప్యూటర్ మీద లేకపోతే బెడ్ మీద పడుకొని వేరియస్ పొజిషన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ డెస్క్ జాబ్ ఐటీ వాళ్ళకు మంచి అడ్వైజ్ ఏంటిదంటే రెగ్యులర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్లో 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకటేమో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, చాలా సింపుల్. అంటే ఫార్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్, సైడ్కు బెండింగ్ ఎక్సర్సైజెస్. యోగాలో ఇవి చాలా మంచి పోస్చరల్ ఎక్సర్సైజ్ చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా మనము బెడ్ మీద కడుపు మీద పడుకొని మన తల ఎత్తడము, కాళ్ళు వెనుకకి లేపడం అనేది కూడా మంచి ఎక్సర్సైజెస్. బ్యాక్ మీద పడుకొని మన నీస్ కడుపులోకి తీసుకొని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా వెరీ గుడ్ ఫర్ ది బ్యాక్. అదేవిధంగా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ మసిల్స్, ఈ 4 గ్రూప్ ఆఫ్ మసిల్స్ను మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు తెలియకుండా కూర్చున్నప్పుడు, మనము పనిలో పూర్తి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ మసిల్స్ మనకు తెలియకుండానే మన బ్యాక్ను సపోర్ట్ చేస్తూ ప్రాపర్ పోస్చరు మెయింటైన్ చేస్తాయి. అదేవిధంగా డ్రైవింగ్ ప్రొఫెషన్ వాళ్ళు లేకపోతే ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటిదంటే వాళ్ళ కూర్చునే పొజిషన్ కరెక్ట్గా ఉండదు. అంటే ఆ డ్రైవింగ్ సీట్ అడ్జస్ట్మెంట్ సరిగా ఉండకపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే సీట్ 2 లో ఉండగాని, 2 హై ఉండడం కానీ, తర్వాత బ్యాక్ సరిగా సపోర్ట్ చేయకపోవడం వల్ల, స్టీరింగ్ ప్రాపర్ పొజిషన్లో లేకపోవడం వల్ల కూడా బ్యాక్ మీద స్ట్రెయిన్ పడి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకని మనము డ్రైవింగ్ చేసినప్పుడు కూడా ఎలా అంటే మన లోవర్ బ్యాక్ అనేది సపోర్ట్ ఉండాలి, మన బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. అండ్ హైట్ కూడా ఎలా అంటే రోడ్ ఆల్మోస్ట్ మన ఐ లెవెల్లో కనిపిస్తూ ఉండాలి. చాలా కిందికున్నా మళ్ళీ పైకి చూసినట్టుగా ఉండే ఏమవుతుందంటే బ్యాక్ మీద, నెక్ మీద కూడా లోడ్ పడుతుంది. అదేవిధంగా ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రాబబ్లీ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి బ్రేక్ తీసుకొని కారు ఆపేసేసి బ్రేక్ తీసుకొని కొంచెం బ్యాక్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్, ఫార్వర్డ్ బెండింగ్, సైడ్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, తర్వాత టో స్టాండింగ్ అంటాము. టో స్టాండింగ్, హీల్ స్టాండింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ మసిల్స్ రిలాక్స్ అయ్యి బ్యాక్ స్ట్రెయిన్ తక్కువ అయ్యి బ్యాక్ ప్రాబ్లము ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అయితే కొందరికి ఎలా అంటే ఈ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకు ప్రాబబ్లీ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది యంగ్ పీపుల్లో. స్లిప్ డిస్క్ అంటాము. అదే స్లిప్ డిస్క్ ఏం చేస్తుందంటే సయాటికా
అంటే లెగ్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ సింపుల్ రెమెడీస్ వల్ల తగ్గదో వాళ్ళు ఎలా అంటే ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి కన్సల్టేషన్. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఎక్స్రేస్ చేస్తాము, కానీ ఎక్స్రేస్ చాలా వరకు నార్మల్గా ఉంటాయి. అది కంటిన్యూస్గా స్పెషల్లీ లెగ్ పెయిన్ వచ్చే వాళ్ళలో, టింగ్లింగ్ నమ్నెస్ ఉండే వాళ్ళలో, ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటావు, కంపల్సరీ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. ఈ రోజు రేపుల్లో ఈజీలీ అవైలబుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎంఆర్ఐ స్కాన్ చాలా ప్లేస్లో ఉంటుంది. సో ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ బ్యాక్ చేయడం వల్ల మనకు ఈ డిస్క్ ప్రాబ్లము, అదేవిధంగా వేరే ప్రాబ్లమ్స్ కూడా బయటపడుతుంటాయి. అవి ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ కానీ, సీరియస్ బ్యాక్ పెయిన్ కానీ మనము ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది బై సింపుల్ రెమెడీస్ వితౌట్ డూయింగ్ ఆపరేషన్. అదేవిధంగా లేడీస్లో కూడా బ్యాక్ పెయిన్ చాలా కామన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పోస్చర్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ లేడీస్ ఎలా అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కొంతవరకు తక్కువ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్ ఎవరికైతే ఉందో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ అంటే స్టమక్ మసిల్స్ అన్ని కొంచెం రిలాక్స్ అయ్యి స్ట్రెచ్ అయిపోతుంటుంది. అదేవిధంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొంతవరకు బ్యాక్ బోన్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ హార్మోనల్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే ఈ లిగమెంట్స్ అన్ని రిలాక్స్ అవుతాయి, మసిల్స్ కూడా కొంచెం లూజ్ అయిపోతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ సపోర్టు తక్కువ అవుతుంది. అందుకని ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటిదంటే బ్యాక్ మసిల్స్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలి. అదేవిధంగా స్టమక్ మసిల్స్ కూడా బై డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వాటిని స్ట్రాంగ్ చేయాలి. ప్రాబబ్లీ 2 to 3 months తర్వాత, ఈవెన్ సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు కూడా 2 to 3 months తర్వాత మీరు ఈ అబ్డామినల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు విత్ అడ్వైస్ ఆఫ్ యువర్ ఆబ్స్టెటిషియన్. చేస్తూ రెగ్యులర్గా అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ప్లస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ అనేది మనము అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.